జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనం ఎవరికీ నచ్చం. ఈ రోజుల్లో మనం నటిస్తేనే బ్రతకగలం. నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు ఇతరులకు క్షమాపణ చెప్పడం అంటే అది ద్రోహం మాత్రమే అవుతుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్కబెడితే నడవవలసిన దూరం భారమవుతుంది, గడపవలసిన కాలం భయపెడుతుంది. మనం లేనంత మాత్రాన ఏది ఎవరి కోసం ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తిరిగి చూసుకోలేనంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకి బ్రతుకు అంటే ఏంటో నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది. మన జీవితం ఎంత బాగుంది అన్నది మనతో ఉండే మన ఆలోచనలకే తెలుస్తుంది. వాటిని ఎంత సంతోషంగా ఉంచుకుంటే అంత మంచిది. మనస్ఫూర్తిగా నవ్వడం ఒక కళ. అది బాధలో ఉన్నప్పుడు కూడా రావడం అదృష్టం. నెమ్మదిగా భయం నుంచి బాధగా, బాధ నుంచి కన్నీళ్లుగా, కన్నీళ్ళ నుంచి బలంగా మారుతాము. ఏం జరిగినా నిన్ను నువ్వు వదులుకోకు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని ఉపయోగకరమైనదే. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్విస్తే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. ఎవరు లేని చోట చీకటిలో చెప్పుడు అయితే మగాడు దెయ్యమేమో అని భయపడతాడు. ఆడది మాత్రం మగాడు ఏమో అని భయపడుతుంది. ఆకలితో అయినా నిద్రపోవచ్చు, కానీ ఆలోచనలతో అస్సలు నిద్రపోలేము. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పు చూపించకు. నొప్పి నీదైతే బాధ కూడా నీదే కావాలి. కన్నీరు నీదైతే చెయ్యి కూడా నీదే కావాలి. కాదని పంచుకుంటే లోకువ అవుతావు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం చేసే ఏ పని ఎవ్వడితో చెప్పకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్లు చరిత్రలోనే లేదు. అందని దానికోసం ఆశపడొద్దు, నచ్చని దానికోసం కష్టపడొద్దు. మనకై కష్టపడే వారిని మరవద్దు, మనల్ని ఇష్టపడే వారిని వదులుకోవద్దు. నీ కుక్క నీకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దానికి ఎవడో బిస్కెట్ల రుచి మరిగింది అని అర్థం. ఇది కుక్క గురించి కాదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నిరాశ పడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. ఒకరితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నీ కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. తనను తాను గౌరవించుకోవడం తెలిసిన వ్యక్తి ఇతరులను ఎప్పుడూ అవమానించడు. పొదుపు లేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపు లేని జీవితం గాలిలో పెట్టిన దీపం వంటిది. నిలబడాలంటే చాలా కష్టం. మనం తప్పు చేసినప్పుడైనా మన ప్రక్కన ఒకరిద్దరు నిలబడవచ్చు, కానీ అప్పు చేస్తే ఎవ్వరూ ఉండరు. ఆడంబరాల కోసం చేసే అప్పు ఎప్పటికైనా ముప్పు అని మర్చిపోకు. నీ బాధను అర్థం చేసుకోమని ఎవ్వరినీ అడగకు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులు ఉన్నా ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.